వీరేంద్ర గారు ఒకసారి కృష్ణ గారు ఎక్కడ ఉన్నారు? కనపడలేదు. చూస్తావా? రమేష్ గారు నమస్కారం. కలిసాను. సంతోషం అండి. మోదీ గారి జన్మదినం రోజున అవసరమైనప్పుడల్లా ఇస్తూ ఉంటారు. ఆ భావంతో ఉన్నారు. సంతోషం. సార్ ఒకసారి ఓకే. ఇంటి దగ్గర రోజు 50 ml చేస్తాం. ఫోన్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇలా చూడండి. గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క 75వ జన్మదిన సందర్భంగా ఈవేళ ఈ రక్తదాన శిబిరాన్ని ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారు దేశ విదేశాల్లో అదేవిధంగా మన యొక్క భారతదేశ ఖ్యాతిని ఏ విధంగా అయితే ఇనుమడింపజేస్తా ఉన్నారో దానికి కొనసాగింపుగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం 15 రోజుల పాటు ఈవేళ విశ్వకర్మ మహర్షి జయంతి కూడా కలిసి వచ్చినటువంటి సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా గాంధీ గారి జయంతి వరకు ఈవేళ సేవా పక్షోత్సవాలని చెప్పేసి 15 రోజుల పాటు ప్రజానికానికి యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ఈవేళ రక్తదాన శిబిరాలతో మొదలుపెట్టి స్వచ్ఛ భారత్ అభియాన్, అదేవిధంగా మెడికల్ క్యాంపుల నిర్వహణ, అదేవిధంగా వికలాంగులైనటువంటి దివ్యాంగులైనటువంటి వారికి సంబంధించినటువంటి ఉపకరణాలు ప్రభుత్వం నుంచి, అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కూడా ఆ కార్యక్రమాలను అమలుపరిచే విధంగా భారతీయ జనతా పార్టీ నాయక గణమంతా కూడా పనిచేస్తా ఉంది. ముఖ్యంగా ఈవేళ భారత ప్రధానమంత్రి గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఈవేళ స్వస్థ నారీ సశక్త్ అభియాన్ అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఎక్కడ స్త్రీమూర్తి ఆరోగ్యవంతంగా ఉంటుందో ఆ కుటుంబం ఆరోగ్యవంతంగా ఉంటుంది అనేటువంటి పిలుపుతోటి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి అన్ని క్యాంపుల నిర్వహణలో భాగంగా మనం కూడా ఈవేళ ఇక్కడ ఏలూరు జిల్లా కేంద్రంలోను మరియు మరొక కాలేజీలో కూడా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాము. నరేంద్ర మోడీ గారు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతోటి ఈవేళ దేశాన్ని ఏదైతే పరమవైభవ దిశగా తీసుకెళ్తా ఉన్నారో వారికి భగవంతుడు మంచి ఆయుష్ను అందించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పెద్దలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మన జిల్లా పెద్దలు,
శ్రీ గార్పాటి చౌదరి గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు 75వ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా మనందరి తరపున మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ సందర్భంగా 3వసారి ప్రధానమంత్రి అయి మన దేశానికి అందిస్తున్న సేవలు ప్రపంచంలో ధీటైన దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దుతూ స్థిరమైన నిర్ణయాత్మకమైన నాయకత్వంతో ప్రపంచవ్యాప్తంగా తెస్తున్న గుర్తింపును కూడా మనం ఈ సందర్భంగా కొనియాడాలి. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోదీ గారు ఈరోజు అందిస్తున్న పరిపాలన, అలాగే ఈ మధ్య కాలంలో సామాన్య ప్రజలు అలాగే మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు 5% 18%కి 2 స్లాబుల్లో మాత్రమే వస్తు సేవల పన్నుని సరళీకృతం చేయడం ద్వారా ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో వారి జీవితాలలో వెలుగులు నింపాయనడంలో అతిశయోక్తి కాదు. అలాగే అభివృద్ధి సంక్షేమం సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా అందే విధంగా చూస్తున్న విధానం మనము అంత్యోదయం అంటాం. అంటే సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందే విధంగా పరిపాలన సాగించటం. అలాగే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఎన్డీఏ పరిపాలనలో జరుగుతున్న అభివృద్ధి, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు అందిస్తున్న సహకారం ఈ రాష్ట్రానికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ఎన్డీఏ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో కూడా అభివృద్ధి సాధించే విధంగా సంక్షేమ పథకాలని నిర్వహించే విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ సందర్భంగా మనం కూడా ఆంధ్రప్రదేశ్ తరపున మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సి ఉంది. అలాగే జన్మదినం సందర్భంగా రాబోయే 15 రోజులు కూడా సేవా పక్షోత్సవాలుగా పిలువబడే ఈ 15 రోజులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ బీజేపీ కార్యకర్తలు, అలాగే సమాజంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, అలాగే ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని సేవా కార్యక్రమాలు అందరికీ చేరే విధంగా చేయడం ఒక ప్రయత్నం. అలాగే మోదీ గారు అందిస్తున్న స్ఫూర్తిని కూడా సమాజంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం ఒక ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ, ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న ఆశ్రమం హాస్పిటల్, మన ఏలూరులో ఉన్న ఆశ్రమం హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్స్కి, వారందరికీ కూడా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.